తెలంగాణలో ప్రకృతి అందాలకు నిలయంగా నిలిచిన ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయి. అయితే వాటిలో ఒక ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న ప్రదేశం బొగాతా జలపాతం. దట్టమైన అటవీ ప్రాంతం, ఎత్తైన కొండల మధ్య నుంచి పాలధారలా జాలువారే ఈ జలపాతం అందాలను చూసేందుకు ప్రతి ఏడాది వేలాది మంది పర్యాటకులు తరలివస్తుంటారు. అందుకే ఈ జలపాతాన్ని తెలంగాణ నయాగారా అని పిలుస్తారు. మరి ఈ జలపాతం యొక్క ప్రత్యేకత ఏంటి? ఇక్కడ వచ్చే పర్యాటకులు ఎలాంటి అనుభూతిని పొందుతున్నారు? అదే సమయంలో వారు ఎదుర్కొంటున్న సమస్యలేంటి? ఏఎన్ఎన్ ప్రత్యేక కథనం చూద్దాం. దట్టమైన అరణ్యం, కొండ కోణాల మధ్య నుంచి ప్రవహించే సెలయేర్లు, అందమైన సెలయేర్ల ప్రవాహంతో పాలనూరులాగా కనిపించే నీరు, ఈ యొక్క అద్భుతమైన అందమైన ప్రకృతి వాతావరణం ఆస్వాదిస్తూ ఇక్కడికి వస్తున్న పర్యాటకులైతే వృద్ధులవుతున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. అలాంటి అందమైన జలపాతం ఎక్కడ ఉంది? పాలనూరులాగా కొండల పైనుంచి కిందికి దూకే పలవర్లు తొక్కేనటువంటి సెలయేర్లు ఎక్కడ ఉన్నాయి? ఆ జలపాతం ఎక్కడ ఉంది? ఒకసారి చూసేద్దాం పదండి. తెలంగాణ రాష్ట్రంలోని ములుగు జిల్లా వాజేడు మండలం చీకలపల్లి అటవీ ప్రాంతంలో ప్రకృతి వడిలో కొలువుదీరింది బొగాతా జలపాతం. ఇక చుట్టూ పచ్చని అడవులు, కొండలు, పక్షుల కిలకిల రావాలు, చల్లని గాలి, వీటి మధ్య నుంచి సుమారు 50 అడుగుల ఎత్తు నుంచి తెల్లని పాలధారల కిందికి దూకే నీటి ప్రవాహం ఇక ప్రతి ఒక్కరిని మంత్రముగ్ధులు చేస్తుంది. ప్రకృతి అందాలను ఆస్వాదించాలనుకునే వారికి ఇది స్వర్గధామంలా అనిపిస్తుంది. ఇక చీకలపల్లి గ్రామ సమీపంలో ఉండడంతో ఒకప్పుడు ఈ జలపాతాన్ని చీకలపల్లి జలపాతం అని పిలిచేవారు. కాలక్రమేణా బొగాతా ప్రాంతానికి సమీపంలో ఉండడం వల్ల బొగాతా జలపాతంగా పేరు పొందింది. ప్రస్తుతం తెలంగాణ నయాగారాగా దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం మనం చూస్తున్న జలపాతం తెలంగాణ ప్రసిద్ధిగాంచినటువంటి నయాగారా జలపాతంగా ప్రసిద్ధిగాంచినటువంటి బొగాతా జలపాతం. ఇది ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన జలపాతంగా చెప్పుకోవచ్చు. అయితే సుమారుగా 50 అడుగుల ఎత్తుపై నుంచి ఇటు జాలువారే నీరు అయితే పాలనురుగులాగా జాలువారుతుంది. దీంతో ఇటు వస్తున్న పర్యాటకులు కూడా ఇక్కడ వచ్చిన పర్యాటకులు కూడా చాలా సంతోషం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రతి వర్షాకాలం, శీతాకాలంలో అయితే ఈ జలపాతానికి అయితే పర్యాటకుల తాకిడి ఎక్కువగా ఉంటుందనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్నాం 50 అడుగుల మేర పైనుంచి అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్ అయితే జాలువారుతూ పాలనురగలాగా కనిపించడంతో ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అయితే ఎంతో మంత్రముగ్ధులను అయితే చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఈ జలపాతానికి అయితే ఇప్పటికే చాలామంది పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో కూడా కనిపిస్తున్నాయి. పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది. ఆదివారం సెలవు దినాలలో అయితే మరింత ఎక్కువగా తాకిడి అయితే కనిపించడం జరుగుతుంది. ఈ జలపాతం అయితే నయాగారా జలపాతంగా అయితే ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. దట్టమైన అడవులు, కొండ కోణల మధ్య నుంచి జాలువారే ఈ యొక్క అందమైన దృశ్యాలు అయితే మనకైతే ఇప్పుడు ఆహ్లాదకరంగా ఇటు పర్యాటకులను అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్కరిని అయితే మంత్రముగ్ధులను అయితే చేస్తుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడ ఉన్నటువంటి వాటర్లో అదేవిధంగా ఈ జలపాతాన్ని అందాన్ని వీక్షిస్తూ ఇటు జలపాతంలో ఉన్నటువంటి వాటర్ ఫాల్స్లలో కూడా ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే ఈ జలపాతానికి వచ్చే క్రమంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ప్రమాదాలు జరిగి ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీని నేపథ్యంలో కొందరు
వచ్చే పర్యాటకులతో పాటుగా ఇటు ఉన్నటువంటి సిబ్బంది అధికారులు కూడా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి అయితే నెలకొందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ ప్రమాదంగా వర్షాల కారణంగా ఎక్కువగా వానలు పడితే ఇక్కడ ఉన్నటువంటి జలపాతం ఉప్పొంగి ఎక్కువగా మేర అయితే వాటర్ ప్రవహిస్తుంది. దీంతో ఎక్కువ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చే పర్యాటకులు అయితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందనే చెప్పుకోవచ్చు. అయితే మనకు ఇక్కడ కనిపిస్తున్న ప్రకారంగా ఒకసారి అటు సైడ్ చూస్తే మనకు వాటర్లో స్విమ్మింగ్ చేసేందుకు చిన్న పిల్లలు పెద్దవారైనా సరే స్విమ్మింగ్ చేసేందుకు వీలుగా అయితే అక్కడ కొన్ని ఏర్పాట్లు అయితే చేయడం జరిగింది. ఇక్కడ ఆ ప్రదేశం దాటి మళ్ళీ ఈ ప్రదేశానికి రావడం ప్రమాదకరం అన్నట్టు మనకు హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరైతే ఖచ్చితంగా ఈ వాటర్ ఫాల్స్కి వచ్చేవారైతే ఖచ్చితంగా ఈ లిమిట్స్లో మాత్రమే ఉండాలి. ఈ లిమిట్స్ దాటి వస్తే ప్రమాదాలు పొంచి ఉండే ఆస్కారం ఉన్న నేపథ్యంలో పర్యాటకులు అయితే జాగ్రత్తగా వహించాలనే చెప్పుకోవచ్చు. అయితే మనం చూస్తున్న ఈ జలపాతం తెలంగాణ నయాగార జలపాతంగా ప్రసిద్ధి చెందినటువంటి బోగోతా జలపాతం అని చెప్పుకోవచ్చు. అయితే ఈ కొండల నుంచి వచ్చే సెలయేర్ల క్రమంలో వర్షపు నీరు ఒక 50 అడుగుల దూరం మేర కిందికి నీరు ప్రవహించడంతో ఇక్కడ ఉండే పాలనురుగలాగా అయితే మనకు అయితే కిందికి కనిపిస్తుంది. దీంతో ప్రసిద్ధి చెందిందని చెప్పుకోవచ్చు. ఇది చీకులపల్లి అటవీ ప్రాంతంలో ఉండడం క్రమంలో దీన్ని చీకులపల్లి జలపాతం కూడా అప్పట్లో పిలిచేవారు. కానీ కాలక్రమేణా ఇది బోగోతా గ్రామానికి కిందికి రావడం వల్ల ఇది కాలక్రమేణా బోగోతా జలపాతంగా ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ పర్యాటకులు అయితే తాకిడి అధికంగా ఉంటుంది. అయితే తెలంగాణ రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా అనేక మంది పర్యాటకులు అయితే ఈ బోగోతా జలపాతాన్ని వీక్షించేందుకు అయితే ఇటు వస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది. ఇప్పటికీ అధికారులు కూడా కొంచెం చర్యలు తీసుకోవాలి. ఇటు వచ్చే పర్యాటకులకు కొన్ని సూచనలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ చూస్తే మనకు ప్లాస్టిక్ రహితంగా ప్లాస్టిక్ నిషేధం అంటూ మద్యపానం నిషేధం అంటూ కూడా కొన్ని బోర్డులు కూడా కనిపిస్తున్నాయి. కానీ కొంచెం నిర్లక్ష్యం అయితే కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. మనకు ఈ జలపాతం దగ్గరనే ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా మనకు కనిపిస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తుంది. ప్లాస్టిక్ కవర్లతో పాటుగా ప్లాస్టిక్ వాటర్ బాటిల్స్ కూడా కనిపిస్తున్నాయి. అదేవిధంగా కొందరు వచ్చే పర్యాటకులు కూడా ఇక్కడ కొంత చెత్తను వేయడంతో కొంచెం ఇక్కడ ఉన్నటువంటి మరికొంత పర్యాటకులకు కూడా ఇబ్బందులు అయితే కలుగుతున్నాయని చెప్పుకోవచ్చు. అయితే అద్భుతమైన తెలంగాణ నయాగార జలపాతంగా ప్రసిద్ధి చెందినటువంటి బోగోతా జలపాతానికి ఇటు పర్యాటకులు కూడా కొంచెం సూచనలతో పాటుగా తగిన జాగ్రత్తలు పరిశుభ్రత పాటించాలంటూ అయితే ఇక్కడ ఉన్న అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే ఈ ప్రసిద్ధిగాంచిన జలపాతానికి అయితే ఇప్పుడు పర్యాటకుల సందడిగా అయితే కొనసాగుతుందనే చెప్పుకోవచ్చు. పచ్చని వాతావరణం, కొండల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంని ఆస్వాదించేందుకు పర్యాటకులు సుదూర ప్రాంతాల నుంచి వస్తున్న క్రమం కనిపిస్తుంది. ఒకసారి మనం ఒక ఫ్యామిలీ వచ్చారు, వారితో మాట్లాడదాం. చెప్పండి, అసలు ఏంటి, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము వచ్చేసి మంగపేట నుంచి వచ్చాము. ఎట్లా అనిపిస్తుంది? అంటే వర్షాలు పడుతున్నాయి, బోగోతా జలపాతం ఉప్పొంగుతుంది, ఎప్పుడైనా వచ్చారా? ఇది సెకండ్ టైం మేము రావడం, కానీ ఒక 5 years తర్వాత వచ్చాం కదా, చాలా చేంజ్ అయింది. ఇప్పుడు బాగుంది వాటర్స్. ఇప్పుడు మనం వర్షాకాలం కదా, ఇలాంటి అందాలని చూడాలి కాబట్టి మేమంతా కూడా ఫ్యామిలీతో కలిసి వచ్చాం. బాగుంది. ఏమన్నా సదుపాయాల విషయమైనా ఏమైనా జాగ్రత్తలైనా ఏమన్నా ఉన్నాయా? అంటే పిల్లలతో ఏ విధంగా, అంటే వాటర్లోకి దిగడం అలాంటివి ఏమన్నా చేశారా? అంటే హద్దులు ఉన్నాయి, లిమిట్స్లోనే మాత్రమే వాటర్లో దిగాలంటున్నాయి. అక్కడైనా హెచ్చరికలు కూడా ఉన్నాయి, వాటిని చూసుకొని మనం నడుచుకుంటే. చిన్న పిల్లలు ఉన్నారు కాబట్టి చాలా మంచిది. ఫస్ట్ టైం ఇంత ముందు వచ్చారా? మేము కూడా ఇట్లా 5 సంవత్సరాల కింద వచ్చినాం. ఇప్పుడు వస్తే చాలా బాగుంది, నడవడం కూడా ఎక్కువ లేదు, చాలా బాగుంది. పిల్లలు ఆడుకునేటి అవి ఇవి చాలా బాగుంది. మేము చాలా రోజులు అయింది వచ్చి. అన్ని సప్లై కూడా బాగున్నాయి. మన ఏరియాలో ఇది ఉండడం మటుకి చాలా అసలు సేఫ్టీ అన్నట్టు మాకు చాలా ఆనందంగా ఉన్నది, చాలా బాగుంది. కాబట్టి ఇప్పుడు అన్ని సప్లై కూడా చాలా బాగానే ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణలో ఈ వాటర్ ఫాల్స్ మట్టుకి చాలా బాగుంది. అంటే ఏ టైంకి వచ్చారు మీరు? ఎన్ని గంటల పాటుగా ఇక్కడ ఉన్నారు? మేము ఇప్పుడు 9 గంటలకు 10 గంటలకు వచ్చేసినాం. 2-3 గంటలు అయింది వచ్చి. చాలా బాగుంది. ఇంకా ఉండాలి అని అనిపిస్తుంది తప్ప పోవాలని అనిపించదు. కాబట్టి ఈ వాతావరణంలో సాయంత్రం వరకైనా ఉండాలి అనిపిస్తున్నది. ఫుడ్ అంటే ఇంటికా నుంచి చేసుకొని వచ్చి ఇక్కడ గడుపుతున్నారు? ఇంటికా నుంచే చేసుకొని వచ్చినాం, పులిహార చేసుకొని వచ్చినాం. తినేసి ఇక్కడనే సాయంత్రం వరకు గడిపేసి వెళ్ళిపోదామని. చాలా బాగుంది. ఓకే అన్న, మీరు చెప్పండి, ఏ విధంగా అనిపిస్తుంది? పిల్లలతో ఫ్యామిలీతో వచ్చారు. ఓకే, మంచిగా బాగుంది. సో కాకపోతే వెహికల్ సదుపాయం ఉంటే ఇంకా బాగుండేది. అంతకుముందు వెహికల్ ఉండే, సో ఇప్పుడు వెహికల్ లేదు. కొన్ని వెహికల్ సదుపాయం ఉంటే ఇంకా బాగుండేది. అక్కడి నుంచి ఇక్కడికి అంతకుముందు ఉండేది ఒక వెహికల్, ఇప్పుడు ఆ వెహికల్ లేదు. కానీ అంత దూరం అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది అక్కడి నుంచి రావడానికి పిల్లలతోనే కొంచెం ఇబ్బంది కాదు. బట్ ఓకే,
బాగుంది. ఇంకేమైనా సదుపాయాల విషయమైనా ఇంకా వాటర్ అండ్ సంబంధించి ఏమైనా ఉన్నాయా, ఏమైనా సమస్యలు ఉన్నాయి? అట్లనేం లేదు, బట్ కాకపోతే ఇక్కడ ఏమైనా ఫుడ్ ఏమన్నా ఉంటే ఇంకా బాగుండేది. కానీ ఇటు సైడ్ ఏం లేవు, ఏం కావాలన్నా బయట నుంచి తెచ్చుకోవాల్సి వస్తుంది బయట నుంచి. ఇక్కడ ఏమన్నా ఉంటే ఇంకా ఇంకా బాగుండేది. ఎన్నిసార్లు వచ్చారు ఇంతవరకు? ఐదోసారి. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ అవ్వబడుతున్నాయి? అవుతూనే ఉన్నాయి, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ ఉన్నది. అప్పటికే ఇప్పుడు చాలా ఉంది, ఇక చిన్నవి ఉన్నాయి, అవి వేస్తే ఇంకా బాగుండేది. అక్కడి నుంచి ఇక్కడ దాకా వెహికల్ సదుపాయం కానీ ఏమన్నా హోటల్స్ కానీ ఇంకేమన్నా బయటికి పోకుండా మళ్ళీ ఏమైనా కావాలంటే మనం ఆడ పోవాల్సింది, అక్కడ దాకా పోకుండా ఇంట్లో ఉంటే ఇంకా బాగుంటుండే. టెంపుల్కి వెళ్ళారా పైకి? వెళ్ళాం, బాగున్నది. అంటే మొదట టెంపుల్ దర్శనం చేసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చారా? అట్లనేం లేదు, ఫస్ట్ ఈడికి వచ్చాక పైకి వెళ్ళాం. పైన బాగానే ఉంది, ఇక్కడ కూడా బాగానే ఉంది, అంతా బాగుంది. రైట్, ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు అయితే చెప్తున్న విషయం ఇక్కడికి వస్తే టైమే తెలియదంటూ చెప్తున్నారు. అదేవిధంగా ఇక్కడ మనకు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ కూడా కనిపించడం జరుగుతుంది. ఈ టెంపుల్ ఎవరైనా చాలామంది వచ్చే క్రమంలో, పర్యాటకులు వస్తున్న క్రమంలో ఇక్కడ మొదటగా అయితే ఇక్కడ దర్శనం చేసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత వారితో పాటుగా తెచ్చుకున్నటువంటి ఆహార పదార్థాలను అదేవిధంగా అవి తిని ఎంజాయ్ చేస్తూ ఇక్కడైతే వాళ్ళు ఫ్యామిలీతో అయితే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే కొన్ని ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. గతంలో కూడా చాలా ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు నివారించేందుకు హెచ్చరికల బోర్డులు కూడా ఏర్పాటు చేయండి. ఇది లోతట్టు ప్రాంతం, వెళ్ళుటకు ప్రమాదకరం, అటు ప్రమాదాలకు అటవీ శాఖ బాధ్యత వహించదంటూ కూడా కొన్ని హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ప్రదేశం అనేది కేవలం ఇది ఎడ్జ్ మాత్రమే, ఇక్కడ నుంచి మాత్రమే వీక్షించేందుకు వీలుగా ఉంటుంది. అటు లోపలికి వెళ్తే ప్రమాదం, ఎందుకంటే లోతు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ప్రమాదాలు జరుగుతాయి. దానివల్లనే ఇలాంటి ఏర్పాట్లు చేయడం జరిగింది. ఎవరైనా వాటర్లో దిగాలి అనుకుంటే అటు మాత్రం ఏర్పాటు చేశారు అధికారులు. మాత్రం పిల్లలు ఈత కొట్టేందుకు, పెద్దవారు ఈత కొట్టేందుకు, కలిసి ఎంజాయ్ చేసేందుకు వీలుగా అయితే అటు ఏర్పాటు చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మనం ఒకసారి చూస్తే ఈ అద్భుతమైన జలపాతాన్ని వీక్షించేందుకు అనేక మంది పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడే వాతావరణంలో మార్పు ఏర్పడి వర్షాలు పరుస్తున్న నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్న వాటర్ ప్రవాహం వల్ల 50 అడుగుల లోతు పైనుంచి అయితే ఇటు ఒక చిరుజల్లు లెక్క వాటర్ అయితే ప్రవహించి కిందికి పాల నురగలాగా ప్రవహించి అయితే ఇటు పర్యాటకులను అయితే మంత్రముగ్ధుల్ని చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇది తెలంగాణ నయాగరాగా ప్రసిద్ధి చెందినటువంటి బోగోతా జలపాతం. ఇది పర్యాటకులు ప్రతి ఏటా పర్యాటకుల తాకిడి అయితే అధికంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. ఇప్పటికే చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడ వీక్షించేందుకు వస్తున్నారు. ఇటు ఫ్యామిలీతో పాటుగా కుటుంబాలను తీసుకుని వచ్చి వారైతే కొంచెం సమయాన్ని గడుపుతున్న పరిస్థితి కూడా ప్రతి ఏటా యువత కూడా ఎక్కువగా వస్తుంటారు. ఈ సంవత్సరం కూడా జలపాతం ఉప్పొంగుతుంది. ఈ నేపథ్యం కూడా యువత వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఎక్కడి నుంచి వచ్చారా? ములుగు వెంకటాపూర్. ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్ ఉంది, సూపర్గా ఉంది. ఫ్యామిలీతో వచ్చారా, ఎట్లా వచ్చారు? ఫ్రెండ్స్తో వచ్చేసినాం, ఫ్రెండ్స్ బైక్ మీద వచ్చేసినాం. చాలా ఎంజాయ్ ఉంది ఇక్కడ. అంటే ఇదేనా మొదటిసారి? ఇప్పుడు ఇంత ముందు ఏమైనా వచ్చారా? ముందుకు వచ్చేసినాం ఆల్రెడీ. రేపు మన డైలీ మన ప్రతి ఇయర్ ఒకసారి వస్తాం ఆ పక్క. మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఎంజాయ్గా ఉంది. ఎన్నిసార్లు రావడం ఇది? ఎన్నోసారి? రెండోసారి. లాస్ట్ ఇయర్ కూడా వచ్చాం. అప్పటికి ఇప్పటికి ఏమైనా చేంజెస్ ఉన్నాయా జలపాతం దగ్గర? అట్లనే ఉంది, కొద్దిగా ఇంప్రూవ్ చేశారు అంతే. ప్లేసెస్ కొద్దిగా చేంజ్ చేసి మంచిగా నీట్గా ఉన్నాయి, అవంతా బాగుంది. ఇక్కడ వాటర్ కూడా బాగున్నాయి, క్లీన్గా ఉంటున్నాయి. ఇక్కడ స్విమ్మింగ్ చేయడానికైనా దేనికైనా క్లీన్గా ఉంటున్నాయి, అన్నీ బాగుంటున్నాయి. రైట్, ఇది యువత చెప్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఇప్పుడు కొంచెం బాగానే ఉంది అని చెప్తున్నారు. అదేవిధంగా క్లీనింగ్ పర్పస్ అయినా బాగుందని చెప్తున్నారు. ఇక్కడైతే సెల్ఫీలు దిగుతూ వీడియోలకు సెల్ఫీలు తీసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. ఏ విధంగా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎన్నోసారి రావడం? ఇది 4. ఎట్లా ఉంది ఇక్కడ చూస్తుంటే, వాతావరణం చూస్తుంటే ఏ విధంగా అనిపిస్తుంది? కొంచెం మంచిగా, కొంచెం ఇంకా 2 రోజులు అయితే బాగుంటుంది ఇంకా. రైట్, ఇది యువత కూడా బైక్లలో వస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. చాలామంది యువత ఎంజాయ్ చేస్తున్న క్రమం కూడా కనిపిస్తుంది. ఇక్కడ సెల్ఫీలు దిగుతూ వీడియోలు తీసుకుంటూ అయితే ఎంజాయ్ చేస్తున్నారు. చాలామంది యువతతో పాటుగా అనేక మంది ఫ్యామిలీ పర్సన్స్ కూడా వస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణంలో, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి అందాలను వీక్షించేందుకు, కొండ చర్యల అందాలను వీక్షించేందుకు అయితే ఇక్కడ ఉన్నటువంటి పర్యాటకులు వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే అనేక ఏర్పాట్లను కూడా చేస్తున్నట్టు కనిపిస్తుంది. ఇటు పర్యాటకులు వస్తున్న తాకిడి ఎక్కువైన నేపథ్యంలో, ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో అధికారులు కొంచెం జాగ్రత్తగా వహించాలి.
వర్షాకాలంలో ఈ జలపాతం అసలు సిసలైన అందాన్ని సంతరించుకుంటుంది. కొండలపై నుంచి భారీగా జాలువారే నీటి ప్రవాహం పర్యాటకులను విపరీతంగా ఆకర్షిస్తుంది. శీతాకాలంలో కూడా ఇక్కడి వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉండడంతో కుటుంబాలతో స్నేహితులతో కలిసి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుంటారు. ఇక తెలంగాణతో పాటు ఏపీ, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల నుంచి పర్యాటకులు ఇక్కడికి చేరుకుంటారు. జలపాత పరిసరాల్లో ఏర్పాటు చేసిన వ్యూ పాయింట్లు, ప్రకృతి దృశ్యాలు, సెల్ఫీల కోసం అవసరమైన ప్రదేశాలు సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఉదయం నుంచి సాయంత్రం వరకు జలపాత అందాలను ఆస్వాదిస్తూ ప్రశాంతమైన సమయాన్ని గడుపుతున్నారు. అటవీశాఖ సూచనల ప్రకారం ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే పర్యాటకులను అనుమతిస్తున్నారు. ఎఫ్ఎస్ఓ భిక్షపతి గారు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు వివరాలు ఏంటి, భూగోళ జలపాతానికి పర్యాటకుల తాకిడి ఎక్కువ అవుతున్న నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేస్తారు, ఎలాంటి కట్టుదిట్ట చర్యలు ఉండబోతున్నాయనే వాటిపైన మనతో మాట్లాడేందుకు ఎఫ్ఎస్ఓ భిక్షపతి గారు ఉన్నారు. సార్ నమస్తే, చెప్పండి. అసలు భూగోళ జలపాతం పొంగి పొరులుతుంది, ఈ నేపథ్యంలో పర్యాటకుల తాకిడి కూడా అధికమవుతున్న నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేస్తున్నారు? బొగత వచ్చేసరి మనకి జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. ఈ బొగత వాటర్ ఫాల్ ఈ సంవత్సరం మాత్రం జూలై 1 నుంచి స్టార్ట్ అయింది. ఇప్పుడు మనకి తాకిడి అయితే ప్రతి సాటర్డే సండే మాత్రం కంపల్సరీ ఎక్కువనే వస్తున్నాయి తాకిడి. దాదాపు నిన్న ఒక 1500 మంది దాకా వచ్చారు బయట నుంచి విజిటర్స్. వాళ్ళకి సూచనలు అంటే మనకి వాచర్స్ ఒక 12 మెంబర్స్ దాకా మేము ఏర్పాటు చేశాం. వాళ్ళతోటి ప్రొటెక్షన్ మాత్రం ప్రతిరోజు మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. సాటర్డే సండే కూడా ఎక్కువ వాళ్ళని ఎక్కడ మన వాటర్ ఫాల్ దగ్గర ఒక 3-4 ఉంటారు. ఇక్కడ గేట్ దగ్గర వెహికల్ చెకింగ్ ఉంటుంది. మన సెకండ్ గేట్ దగ్గర కూడా వాళ్ళని చెకింగ్ చేసి పంపిస్తూ ఉంటాం. అట్లా ప్రతిరోజు మనకి చెకింగ్ తోటి వాచర్లు మాత్రం ప్రొటెక్షన్ ఉంటుంది. మళ్ళీ అట్లాగే కాకుండా మన డిపార్ట్మెంట్ తరఫున కూడా వాళ్ళు బీట్ ఆఫీసర్లని ఇక్కడ మన కౌంటర్ దగ్గర ప్రతిరోజు ఒకరు వస్తూ ఉంటారు. మళ్ళీ సెక్షన్ ఆఫీసర్, బీట్ ఆఫీసర్ అనేది సాటర్డే సండే కూడా ఒక 4-5 మెంబర్స్ని మేము అలాట్ చేసి ప్రతిరోజు ప్రొటెక్షన్ కోసం మాత్రం ఎక్కువైన చర్యలు తీసుకుంటున్నాం. ఛార్జెస్ పరంగా ఏ విధంగా ఉంది? పిల్లలకు, పెద్దవాళ్ళకి ఈ విధమైన ఛార్జెస్ వర్తిస్తాయి? ఛార్జీలు అంటే మన పెద్దవాళ్ళకైతే ఒకరికి 30 రూపాయలు, చిన్నపిల్లలకి 20 రూపాయలు. మన వెహికల్ పార్కింగ్ ఒకటి ఆటో కానీ కార్ అయితేనో 50 రూపీస్, 50 రూపాయలు. ఈ 2 వీలర్ బైకులు అయితేనో 20 రూపీస్. పార్కింగ్ వరకు అలో చేస్తాం. బస్సులు లాంటి పెద్ద పెద్ద వెహికల్ అయితే 200 ఛార్జ్ తీసుకుంటాను. పర్యాటకులు సందర్శించి భూగోళ జలపాతాన్ని సందర్శించే సమయ వేళలేంటి? ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు టికెట్ ఇస్తూ ఉంటాం. వాళ్ళు 5 గంటల వరకు లోపల వస్తే మాత్రం మేము పంపిస్తూ ఉంటాం. ఇట్లా సాయంత్రం 5 గంటల వరకు ఓపెన్ ఉంటుంది. సాయంత్రం 5 తర్వాత క్లోజ్ చేసేస్తూ ఉంటాం. అయితే జలపాతంలో ఎక్కువగా కొన్ని వాటర్ ఎక్కువ వచ్చే నేపథ్యంలో కొన్ని ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంది. గత సంవత్సరం కూడా కొన్ని ప్రమాదాలు జరిగాయి. ఈ నేపథ్యంలో ఇటు పర్యాటకుల పరంగా, మీ పరంగా ఎలాంటి చర్యలు ఉన్నాయి? మేము దాదాపు వాళ్ళకి ప్రికాషన్స్ చెప్పుకుంటూ పాటిస్తున్నాం, సూచనలు చేస్తున్నాం. మనకి పార్కింగ్ల దగ్గర కానీ లేకుంటే వాటర్ ఫాల్ దగ్గర కానీ మా వాచర్స్ ఉంటారు కాబట్టి వాళ్ళతోటి ప్రతిరోజు కమాండ్ చేసుకుంటూ వాళ్ళని ఎట్లాంటి విజిటర్స్ ఏమైనా ఇబ్బంది చేసుకోకుండా ఈత వాళ్ళకి మా వాచర్లో కూడా ఈత వస్తుంది. వాళ్ళు కూడా ఏమైనా లోపల పడిపోయిన కొద్దిగా జాగ్రత్త చూసుకుంటానికి మాత్రం వాళ్ళని ప్రికాషన్స్ ఇచ్చుకుంటూ నడిపిస్తున్నాం ప్రస్తుతం. అంటే జలపాతం దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే పర్యాటకుల దగ్గర ఏమన్నా ఆల్కహాల్ సంబంధించి ఆహార పదార్థాలు ఏమైనా అలో చేస్తున్నారు లోపలి? లేదండి, ఆల్కహాల్ మొత్తం బ్యాన్. ఇక్కడ ఆల్కహాల్ తీసుకుపోవడానికి లేదు. వాటర్ బాటిల్స్ కూడా చెప్పాము. వాటర్ బాటిల్స్ మాత్రం కొద్దిగా అక్కడక్కడ తీసుకోవాలి, కానీ వాళ్ళు డస్ట్బిన్స్ పెట్టాము, డస్ట్బిన్లో యూజ్ చేయమని చెప్పాము వాటర్ బాటిల్స్. ఆల్కహాల్ మాత్రం మొత్తం నాట్ అలౌడ్. ఇక్కడ నుంచి ఈ ప్రదేశం నుంచి లోపలికి అలో లేదంటున్నారు? అవునండి. కానీ మేము కొన్ని చోట్ల చూసాము, వాచ్ టవర్ మెయిన్ పరిసర ప్రాంతంలో ఇటు బీర్ బాటిల్ అయితే దర్శనమిస్తున్నాయి లోపల. అదేంటి? అది పాత ఏమైనా ఉండొచ్చు, కానీ కొత్తగా మాత్రం నేను నటించి మంచిగా ఈ సంవత్సరం మాత్రం ఏం లేకుండా చేసాం. లోపల ఏమైనా ఉండొచ్చు, కానీ బయట మాత్రం అసలు లేవండి. వాటర్ బాటిల్స్ ఉండొచ్చు మీరు చూసినట్టు అట్లే. రైట్, ఇది చెప్తున్నారు ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ భాస్కర్ గారు చెప్తున్నారు. ఇది అయితే ఇక్కడికి వచ్చినటువంటి భూగోళ జలపాతానికి వచ్చే వారికి అయితే పెద్దవారికి అయితే 30 రూపాయలు, పిల్లలకి 20 రూపాయలు, అదేవిధంగా బైక్ పార్కింగ్ 20 రూపాయలు, ఆటో పార్కింగ్ 50 రూపాయలు ఇక్కడి వరకే అలో ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ నుంచే నడుచుకుంటూ వెళ్లాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఇక్కడ నుంచి సుమారుగా 200 మీటర్ల లోపలికి వెళ్తే మనకు అద్భుతమైన భూగోళ జలపాతం అయితే దర్శనం ఇస్తుంది. అదేవిధంగా ఇక్కడ మనకు చూస్తే నో ఆల్కహాల్, నో ప్లాస్టిక్ అనే ఒక బోర్డులు కూడా మనకు కనిపించడం జరుగుతుంది. ఆల్కహాల్ అనేది లోపలికైతే అలో లేదంటూ అయితే వారు చెప్తున్నారు. అదేవిధంగా ప్లాస్టిక్ను కూడా వారు ఎక్కడ పడితే అక్కడ పాడేయకుండా వారు కొన్ని ఏర్పాటు చేసిన వాటిలోనే పెట్టాలి అంటున్నారు. అదేవిధంగా వచ్చే పర్యాటకులు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, ఇలాంటి ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకొని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎంజాయ్ చేయాలంటూ అయితే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా చెప్తున్న నేపథ్యం
అయితే ఇంతటి ప్రసిద్ధి చెందిన పర్యాటక కేంద్రంలో కొన్ని సమస్యలు కూడా కనిపిస్తున్నాయి. మద్యం సేవించడం, ప్లాస్టిక్ వస్తువులు తీసుకురావడం నిషేధమంటూ హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ వాటి అమలులో లోపాలు ఉన్నాయని పర్యాటకులు చెప్తున్నారు. ఇక వాచ్ టవర్ పరిసరాల్లో మద్యం సీసాలు కనిపించడం అధికారుల పర్యవేక్షణపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అదేవిధంగా జలపాతం వద్ద తగిన భద్రతా సిబ్బంది లేకపోవడం కూడా ఆందోళన కలిగిస్తోంది. నీటి లోతు, ప్రవాహం గురించి తెలియని పర్యాటకులు జలపాతంలోకి దిగితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని స్థానికులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా వర్షాకాలంలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని సూచిస్తున్నారు. తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందినటువంటి బొగోతా జలపాతంలోకి మధ్యప్రాంతం అదేవిధంగా ప్లాస్టిక్ నిషేధం అంటూ ఇటు బోర్డులు అయితే కనిపిస్తున్నాయి. కానీ మనం ఒకసారి చూసుకుంటే ఈ జలపాతం కొద్ది దూరంలోనే వాచ్ టవర్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వాచ్ టవర్లోనే ఇక్కడ మందు బాటిల్ ప్రత్యక్షం అవడం అయితే ఇప్పుడు ఒకసారి చూస్తున్నాం మనం. ఇక్కడ మందు బాటిల్ మద్య ప్రియులు అయినటువంటి మద్యం ప్రియులు అయితే ఇక్కడ మందు బాటిల్ తాగి ఇక్కడనే వదిలేసిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే మద్యం నిషేధం అని పెట్టి బోర్డులకే పరిమితం అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అనేక మంది పర్యాటకులు అయితే ఇటు ఈ బొగోతా జలపాతానికి వస్తుంటారు. ఇటు తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇటు పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో ఇలాంటి మద్యం సీసాలు దర్శనమియడం అయితే ఇప్పుడు ఒకటి చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇది ఒక వాచ్ టవర్. ఈ పైనుంచి ఇక్కడ ఉన్నటువంటి కొండల అందాలను, పారేటి సెలైర్ల యొక్క అందాలతో పాటుగా ప్రకృతి ఆస్వాదిస్తూ చూసే క్రమంలో ఇక్కడ అనేక మంది వస్తుంటారు. ఈ నేపథ్యంలో కనిపించే మనకు బీట్ సీసాలు అయితే మనకు ప్రత్యక్షం అవడం, ఇది యొక్క అధికారుల అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అదేవిధంగా ఇక్కడ ఉన్న పనిచేస్తున్న వారి యొక్క నిర్లక్ష్యానికి నిదర్శనంగా అయితే మనం చెప్పుకో. ప్రకృతి ఒడిలో ప్రశాంతమైన సమయాన్ని గడపాలనుకునే వారికి బొగోతా జలపాతం ఒక అద్భుతమైన గమ్యస్థానం. ఒకసారి ఈ ప్రకృతి అందాలను ప్రత్యక్షంగా చూసిన వారికి ఆ అనుభూతి జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే పర్యాటకుల భద్రతను మరింత బలోపేతం చేస్తూ పర్యాటక ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంచే చర్యలు తీసుకుంటే తెలంగాణ నయాగారా ఖ్యాతి మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది తెలంగాణ నయాగారా జలపాతంగా ప్రసిద్ధి చెందినటువంటి బొగోతా జలపాతం వద్ద ఉన్న పరిస్థితి. ఇప్పటికీ పర్యాటకుల తాకిడి కూడా ఎక్కువ అవుతుంది నేపథ్యం కనిపిస్తుంది. అయితే వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి కొండ చీనల మధ్య దట్టమైన అరణ్యాల మధ్య ఉన్నటువంటి కాలువల ద్వారా అయితే ఇక్కడ ఉన్నటువంటి నీరు ప్రవహించి అయితే ఇలా ప్రవహించి పాలనురుగరాగా ఇటు పర్యాటకులను అయితే ఆకర్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అదేవిధంగా ఇటు పర్యాటకులు వస్తున్న నేపథ్యంలో కొన్ని సూచనలు కూడా ఇటు అధికారులు చేస్తున్న క్రమం కనిపిస్తుంది. అయితే ఇది ములుగు జిల్లాకు సంబంధించి వాజేడు మండలంలో ఉన్నటువంటి బొగోతా జలపాతం. ఇది నయాగారా జలపాతంగా అయితే ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. ఇక్కడ వచ్చే పర్యాటకులు కూడా కొంచెం జాగ్రత్తలు వహించాలి. గత సంవత్సరంలో కొన్ని ప్రమాదాలు జరిగిన నేపథ్యంలో కూడా ఇప్పుడు కొన్ని సూచనలు, జాగ్రత్తలు ఏదైతే బార్డర్స్ ఉన్నాయో వాటిని అయితే మైమరచకుండా ఇక్కడ ఉన్నటువంటి సేఫ్టీని పాటించాలి. ప్రమాదాలకు గురి కావద్దంటూ కూడా అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ ఇది కుటుంబాలతో వచ్చి కొన్ని గంటలు ఆహ్లాదకరమైన వాతావరణంలో గడిపేందుకైతే ఇది ఒక మంచి స్పాట్ అనే చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నటువంటి జలపాతం అయితే ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ నయాగారా జలపాతంగా ప్రసిద్ధి చెందిందనే చెప్పుకోవచ్చు. అయితే ఇక్కడ నుంచి చిన్న పిల్లలతో సహా వృద్ధులు కూడా ఇక్కడికి వచ్చి జలపాతాల అందాలను వీక్షిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. యువతతో పాటుగా మహిళలు అదేవిధంగా దానికి వచ్చేవారైతే ఎంజాయ్ చేస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఇది ములుగు జిల్లా వాజేడు మండలంలో ఉన్నటువంటి తెలంగాణ నయాగారాగా ప్రసిద్ధి చెందిన వాటి అలా బొగోతా జలపాతం యొక్క అందాలు. కెమెరా పర్సన్ రమేష్తో మౌనిష్, ANN న్యూస్, ములుగు జిల్లా నుండి.